అమరు, రాతోడు ఇంకా మనోహరి ముగ్గురు అయితే ఇంకా అనాథాశ్రమం లోపలికెళ్ళిపోయి ఇంకా అక్కడున్న పిల్లలకైతే స్వీట్సు అలాగే బుక్స్ పంచుతారనమాట. ఇంకా అమర్ అయితే కొద్దిగా డబ్బులు తీసి అక్కడుండే వార్డెను అలాగే ఆ రాజు అనే పెద్దాయనకి డబ్బులైతే కొద్దిగా అమర్ డొనేట్ చేస్తాడనమాట. చాలా థాంక్స్ సార్. నిన్న మీ ఇంటికి కూడా వచ్చాము. ఇంకా ఇలాగే ఫండ్స్ అడుగుదామని. మీ భార్య అయితే కొద్దిగా ఫండ్స్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ అనేసి ఆ పెద్దాయన అంటాడనమాట. అయ్యో! ఏవండీ మీకే హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేసి అడగండి చేస్తాననేసి అమర్ చెప్తాడనమాట. ఇంక సరే అండి అనేసి ఇంకా పెద్దాయన గూడా అంటాడనమాట. ఇంకా అమరు, రాతోడు, మనోహరి ముగ్గురైతే అక్కడి నుంచి కారులో ఇంటికి బయలుదేరిపోతారు. ఇంకో పక్క అయితే మన భాగి అయితే ఆరుతో మాట్లాడుతూ ఉంటదనమాట. అక్క ఎలాగైనా ఈ కాంపిటీషన్‌లో విన్ అయ్యి నేనైతే ప్రైజ్ మనీనైతే ఇంకా అనాథాశ్రమానికి డొనేట్ చేయాలక్క అనేసి భాగి అయితే అంటూ ఉంటదనమాట. అయినా గానీ భాగి అసలు అదంత పెద్ద కాంపిటీషన్ కదా! మీరెలా గెలవగలరు అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటదనమాట. నాకు అర్థమైందక్క నువ్వేమంటున్నావో. ఇప్పటిదాకా మేమిద్దరం అయితే దగ్గరే అవ్వలేదు. కానీ అసలైతే నాకైతే ఆయన మీద ప్రేమ ఉందక్క. అలాగే ఆయన మనసులో నా మీద బాధ కూడా ఉందక్క అసల. ఆయనకు ప్రేమ కూడా ఉందక్క అసల. ఆయన చూపించలేక నాకు దగ్గర అవ్వలేకపోతున్నారు. ఇది చాలక్క మేమిద్దరం అయితే కాంపిటీషన్‌లో గెలుస్తామక్క. ఆయన్ని ఎలాగైనా ఈ పోటీకి ఒప్పిస్తానక్క అని చెప్పేసి బాగి ఇంట్లోకి వెళ్ళిపోయిద్దనమాట. చిత్ర అంతా వినేస్తనమాట. ఇంక గబగబా చిత్ర అయితే ఇంకా మనోహరి దగ్గరికెళ్ళిపోయి, మనోహరి అసలైతే ఇంకా భాగి అయితే ఈ కాంపిటీషన్‌కి వెళ్ళకూడదు. ప్రైజ్ మనీ గెలవకూడదు అసల. ఎలాగైనా భాగి నాపాలి అనేసి చిత్ర అంటదనమాట. అస్సలు భాగి నాపకూడదు. ఎలాగైనా గానీ ఇంకా అమరు, భాగి కాంపిటీషన్‌కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంపిటీషన్‌కెళ్తే ఇంట్లో పిల్లలు ఒక్కరే ఉంటారనమాట. అప్పుడు అంజుని నేను రణ్వీర్‌కి అప్పగిచ్చేస్తాను. ఇంకప్పుడైతే నీ వల్లే భాగి కాంపిటీషన్‌కొచ్చాను. ఇప్పుడు అంజు అయితే కిడ్నాప్ అయింది అనేసి ఇంకా భాగినైతే అమరు ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అలాగే నువ్వు, వినోద్ కూడా ఈ కాంపిటీషన్‌కి వెళ్ళాల. మీరు గెలిచేలాగా నేను చేస్తాను. సరేనా అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటదనమాట. ఇంకో పక్క భాగి అయితే ఇంకా పిల్లలతో మాట్లాడుతూ ఉంటదనమాట. ఇంకా భాగి అయితే ఇంకా రకరకాలుగా రిహార్సల్ చేస్తదనమాట. అమర్‌ని ఎలా ఒప్పించాలి? ఏవండీ మనం కాంపిటీషన్‌లో పాల్గొనాలండి అనేసి ఒక పక్క అయితే బెదిరిస్తా, భయపడతా ఇంకా బాగా బతిమలాడుకుంటా అలా రకరకాలుగా అమర్‌ని ఎలా ఒప్పించాలా అనేసి రిహార్సల్ చేస్తూ ఉంటదనమాట. అంజు అయితే ఏంటి మిస్సమ్మ ఇలా చేస్తున్నావు? ఎలా ఒప్పించాలో కూడా నీకు తెలీదా? నేను నీ నీ నన్ను చూసి నేర్చుకో అసల. నేను ఎలా చెప్తున్నానో అలాగే ఎళ్లి డాడీకి చెప్పు అనేసి అంజలి అయితే భలే ప్రాక్టీస్ చేసి చూపిస్తదనమాట. ఏవండీ అసలైతే కాంపిటీషన్‌లో పాల్గొని వచ్చే ప్రైజ్ మనీతో పిల్లలకి డొనేట్ చేయాలనుకుంటున్నానండి. ఒప్పుకోండి అనేసి అంజు భలే యాక్టింగ్ చేసి చూపిస్తదనమాట. అంజు ఇరగతీసేసావు యాక్టింగు. నువ్వెలా యాక్టింగ్ చేసావో అలాగే అసలు నేనైతే ఇంకా మీ డాడీ ముందైతే ఇంకా మాట్లాడి మీ డాడీని ఒప్పిస్తాను ఎలాగైనా ఈ కాంపిటీషన్‌కి అనేసి ఇంకా భాగి చెప్పిద్దనమాట ఇంకా. ఇంకా నెక్స్ట్ అయితే అందరూ డిన్నర్‌కి కూర్చుంటారనమాట ఇంకా. మన భాగి టెన్షన్ పడుతూ ఉంటది. అమర్‌కి ఎలా చెప్పి ఇంక ఈ కాంపిటీషన్‌కి ఒప్పించాలా అనేసి. ఇంకా అమర్ అయితే అన్నం వడ్డించమంటే మన భాగి అయితే ఇంకా పెరుగు వడ్డిస్తదనమాట. ఇంకా కంగారు పడిపోతూ ఉంటది. ఏంటి భాగి పెరుగు వడ్డిస్తున్నావు? ఇంకా అన్నం వడ్డియమంటే అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే మనం ఇంకా భాగి టెన్షన్ పడుతూ ఇంకా ఏవేవో తీసుకొని వడ్డిపోతా ఉంటే ఇంకా భాగి నువ్వు కంగారు పడకు నేను వడ్డించుకుంటానులే అనేసి అమర్ అయితే ఇంకా ప్లేట్‌లో అయితే భోజనం వడ్డించుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మన భాగి టెన్షన్ పడుతూ ఉంటది. అమర్‌ని ఎలా ఒప్పించాలో ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.